ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕಿನ ಚಿಂತಾಮಣಿ ಮುಖ್ಯ ರಸ್ತೆಯಲ್ಲಿರುವ ಕಾಲೋನಿ ಗೇಟ್ ಸಮೀಪ ಇಂದು ಬೆಳಿಗ್ಗೆ ನಡೆದ ಬೆಂಕಿ ಅವಘಡದಲ್ಲಿ 75 ವರ್ಷದ ಕದುರಮ್ಮ ಅವರ ಗುಡಿಸಲು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸುಟ್ಟು ಭಸ್ಮವಾಗಿದೆ. ಕದುರಮ್ಮ ಅವರು ಕಳೆದ ಸುಮಾರು 40 ವರ್ಷಗಳಿಂದ ಇದೇ ಸ್ಥಳದಲ್ಲಿ ಗುಡಿಸಲು ನಿರ್ಮಿಸಿಕೊಂಡು ಜೀವನ ನಡೆಸುತ್ತಿದ್ದರು. ಇಂದು ಬೆಳಿಗ್ಗೆ ಸುಮಾರು 9 ಗಂಟೆ ವೇಳೆಗೆ ದುಷ್ಕರ್ಮಿಗಳು ಗುಡಿಸಲುಗೆ ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿ ಬೆಂಕಿ ಹಚ್ಚಿರುವ ಆರೋಪ ಕೇಳಿಬಂದಿದೆ. ಬೆಂಕಿಯ ಪರಿಣಾಮ ಗುಡಿಸಲಿನಲ್ಲಿದ್ದ ಟಿವಿ, ಮಂಚ, ಬಟ್ಟೆಗಳು ಹಾಗೂ ಇತರೆ ಗೃಹೋಪಯೋಗಿ ವಸ್ತುಗಳು ಸಂಪೂರ್ಣವಾಗಿ ಸುಟ್ಟು ಹೋಗಿದ್ದು, ವೃದ್ಧೆ ಜೀವನೋಪಾಯಕ್ಕೆ ಬಳಸುತ್ತಿದ್ದ ಬಹುತೇಕ ಎಲ್ಲ ಸಾಮಗ್ರಿಗಳು ನಾಶವಾಗಿವೆ. ಈ ಘಟನೆಯಿಂದ ಕದುರಮ್ಮ ಅವರು ತೀವ್ರ ಸಂಕಷ್ಟಕ್ಕೆ ಸಿಲುಕಿದ್ದಾರೆ. ಸ್ಥಳೀಯರು, ಸಂಬಂಧಪಟ್ಟ ಅಧಿಕಾರಿಗಳು ಹಾಗೂ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸರು ತಕ್ಷಣ ಸ್ಥಳಕ್ಕೆ ಭೇಟಿ ನೀಡಿ ಘಟನೆ ಕುರಿತು ಸಮಗ್ರ ತನಿಖೆ ನಡೆಸಿ ತಪ್ಪಿತಸ್ಥರ ವಿರುದ್ಧ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಬೇಕು ಎಂದು ಆಗ್ರಹಿಸಿದ್ದಾರೆ. ಅಲ್ಲದೆ ಸಂತ್ರಸ್ತ ವೃದ್ಧೆಗೆ ಸರ್ಕಾರದಿಂದ ಸೂಕ್ತ ಪರಿಹಾರ ಹಾಗೂ ಅಗತ್ಯ ನೆರವು ಒದಗಿಸಬೇಕೆಂದು ಸಾರ್ವಜನಿಕರು ಮನವಿ ಮಾಡಿದ್ದಾರೆ. ಈ ಸಂಬಂಧ ಶ್ರೀನಿವಾಸಪುರ ಪೊಲೀಸರು ಪ್ರಕರಣ ದಾಖಲಿಸಿಕೊಂಡು ತನಿಖೆ ಕೈಗೊಳ್ಳುವ ನಿರೀಕ್ಷೆಯಿದೆ. కాలువని గేటు నా పేరు కదిరమ్మ. నా గుడికి అగ్గిపెట్టేసిండారు. 40-50 ఏళ్ళు ఇంక ఆగసాట్లు పొడిచి 10 గంటలు పొడితే నేను ఇంకా కురుమల్లని చెప్పానని నాకు ఈ తప్పి పొందిస్తూ ఉండారు. దేవునికి అగ్గిపెట్టేసిండ్రి. దేవస్థానానికి 6 నెలలు పడిపోతే నేను ఈ తప్ప ఏమేమో గతులు పొట్టిస్తూ ఉన్నారు స్వామి. మీరు దయపెట్టి మాత్రం చూడాలా. నేను ఎక్కడ పోతుంది స్వామి, ఇన్నేళ్ళు ఇంకా ఉండి ఈ గుడికి పనిచ్చిండారు స్వామి. మీరే దిక్కు, మీరేమన్నా చేయండి. ఎప్పుడమ్మా పెట్టిన దగ్గర 9 గంటల నుంచి అవ్వకు సమయ. మా బిడ్డ పైన తిట్టినలే అప్పుడు ఎవరు లేదంట. ఆవిడ పెట్టేసిండారు. ఆ బిడ్డ చూసుకొని పోయింది. అప్పుడు లేదంట. రాత్రా పొద్దున్న పొద్దున్నే 9 గంటలు 10 గంటల్లో నేను ఆవిడ పేటలో ఉంటే ఎవరో మిచ్చినప్పుడు ఏమో అగ్గిరవుతావిందమ్మా ఇంట్లో అని చంద్రాడుకొని ఉడికెట్టేపటి దగ్గర దగ్గర మురుగుతా ఉంది. ఇటొచ్చి అంటే గోలాడి అన్నీ పోయినా భగవంత అని రికార్డులు అంతా పోయిస్తున్నాయి. లోగా ఏమేమి కలిపిండాయి? నీవే అన్నీ కలిపిండే. బట్ట పాత బుక్కులు ఏమేమి సామాన్లు ఉంది అన్నీ కలిపిండే. టీవీ కలిపిందా? టీవీ కాలిపోయింది. మంచం కాలిపోయింది. మంచం నుండి బట్టలు అన్నీ కాలిపోయింది. మంచి బట్టలు.